అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ రాష్ట్రంలో మరింత పుంజుకుందని బీజేపీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ ఆఫీసులో పార్లమెంటు ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుంది. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానిగా ఎన్నిక కావడం శుభసూచకమన్నారు. మరింత బాధ్యతగా దేశాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటింది. కాంగ్రెస్ కి ఈ రాష్ట్రంలో గట్టి పోటీ ఇచ్చే పార్టీ బీజేపీనేనని మరోసారి ప్రజలు గ్రహించారని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోదీకి రాష్ట్రంలో గెలుపొందిన పార్లమెంటు సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోడీ గారికి వరుసగా మూడోసారి ప్రజలు ఎన్నుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం, మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆల్టర్నేట్గా మరి ఎదగడం, ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం కూడా తుడుచుకోబెట్టుకొని ఒక్క సీటు కూడా గెలవకుండా మరి దేశ రాజకీయాలకు వెళ్తా అని మొత్తం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి మరి ఒక సీట్ కూడా గెలవకుండా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం, అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్స్కి పోలిస్తే గణనీయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల, మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడోసారి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చూడాలని ఆశించడం దానికి నిదర్శనం. పెద్దపల్లి పార్లమెంట్కి కూడా గత అసెంబ్లీలో కన్సిడర్ చేస్తే ఇప్పటికి గణనీయంగా భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరగడం జరిగింది. మరి ఈ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగినందుకు దాన్ని సహకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో కూడా అసలు భారతీయ జనతా పార్టీ మరి నామమాత్రం కూడా ఉన్న పరిస్థితులకు వెళ్ళి ఈరోజు ఒక బలమైన రెండో శక్తి లెక్క ఎదగడం, ఇది ఫ్యూచర్కి భారతీయ జనతా పార్టీకి ఒక మంచి పునాది లాంటిది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తి లెక్క ఎదిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మరి 10 సంవత్సరాలకు వెళ్ళి ఈ ప్రాంతాన్ని ఏలుతున్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడనో నెంబర్ 3 స్థానానికి వెళ్ళిపోయింది. మరి రేపు రాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. వారు చెప్తున్న 6 గ్యారంటీలు కానివ్వండి, లేకపోతే వారి రాష్ట్రాన్ని నడిపే విధంగా కానివ్వండి, ఇవన్నీ కూడా మరి వారు కరెక్ట్గా చేయకపోతే ఖచ్చితంగా ప్రజలలో కూడా వాళ్ళకు ఒక విధమైన యాంటీ గవర్నమెంట్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్నే కొంత వచ్చింది, మనం చూసాం. మొన్న అయితే వర్షాలకు కానీ లేకపోతే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారో, తర్వాత రైతులకు ఏ విధంగా వీళ్ళు వర్షాలు పడ్డా కానీ ఈ గోస పెట్టిండో, 500 బోనస్ ఇస్తా అని ఇవ్వలేదు, ఇవన్నీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పడము, ఇవన్నీ కూడా క్రమంగా, ఎందుకంటే మొన్ననే గవర్నమెంట్ ఎన్నుకున్నారు కాబట్టి మరి 6 నెలలనే వ్యతిరేకత రాదు. క్రమంగా గవర్నమెంట్ కూడా మరి వాళ్ళు చేసే విధానాలు, పద్ధతులు